స్వాగతం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో వెంటనే నూతన పింఛన్ల మంజూరు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ డిమాండ్ చేశారు. మంగళవారం సంఘం నేతలతో కలిసి వికారాబాద్ జిల్లా పరిగి మండల ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించిన ఆయన ముట్టడి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలో లేనప్పుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరొకలా ప్రవర్తిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే అర్హులైన పెన్షన్దారులందరికీ నూతన పింఛన్లు మంజూరు చేయడంతో పాటుగా ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చే పింఛన్లు డబుల్ పెంచామని పీసీసీ అధ్యక్షుడి హోదాలో అనేక బహిరంగ సభల్లో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి 14 నెలలు గడుస్తున్నా గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పెన్షన్లనే ఇస్తూ నేటికి రాష్ట్రంలో ఒక నూతన పింఛన్ కూడా మంజూరు చేయకపోవడం దురదృష్టకరమని, రాష్ట్రంలో నూతన పింఛన్ల కోసం వివిధ ప్రమాదాల్లో తమ కాళ్లు చేతులు కోల్పోయి వికలాంగులుగా మారి సదరం సర్టిఫికేట్లు పొంది పెన్షన్ కోసం అనేక మంది వికలాంగులు భర్తను కోల్పోయి వితంతులుగా మారిన అనేక మంది వితంతు సోదరి మండలం వయసు మీద పడి వృద్ధాప్యంలోకి వెళ్లిన అనేక మంది వృద్ధులు ఎంతో ఆశగా నూతన పింఛన్ల కోసం ఎదురుచూపులు చూస్తుంటే నూతన పింఛన్ మంజూరు చేయకుండా ప్రజాపాలన పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే తన తీరు మార్చుకుని వైకల్యంతో కుంగిపోతున్న వికలాంగులకు, భర్తను కోల్పోయే భరోసా కోల్పోయిన వితంతువులకు, వృద్ధాప్యంలో ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న వృద్ధులకు తక్షణమే నూతన పెన్షన్ మంజూరు చేయడంతో పాటుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వికలాంగుల పెన్షన్ 6,000కు, వితంతువులకు వృద్ధుల పెన్షన్ 4,000కు పెంచాలని, లేకుంటే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ ఆధ్వర్యంలో నూతన పింఛన్ల మంజూరు కోసం, పింఛన్ల పెంపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని తెలియజేశారు. సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్ ఆధ్వర్యంలో సంఘం మండల అధ్యక్షులు పసుల చంద్రయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ ముట్టడి కార్యక్రమంలో సంఘం పరిగి నియోజకవర్గ ఇన్ఛార్జ్ లక్ష్మయ్య, పరిగి మండల ఉపాధ్యక్షుడు నారాయణ, దొమ్ము మండల అధ్యక్షులు చుక్కయ్య, వెంకటేష్, లక్ష్మణ్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాంచి కూడా నేటి వరకు కూడా కొత్త పెన్షన్లు విడుదల చేయకుండా మా వికలాంగుల సమాజాన్ని ఇబ్బందులు గురి చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు పరిగి మండల ఎంపీడీఓ కార్యాలయం ముందర మరి నూతన పింఛన్లు, తెలంగాణ రాష్ట్రంలో నూతన పింఛన్లు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఏదైతే ఆసరా పింఛన్ల సైట్ ఉందో ఆ పింఛన్ల సైట్ వెంటనే ఇచ్చి కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి మా వృద్ధులు గాని, వికలాంగులు గాని, వితంతువులు గాని అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని చెప్పేసి ఈ రోజు పరిగి మండల ఎంపీడీఓ ఆఫీస్ ముందర భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో మా జిల్లా అధ్యక్షులు పోతురాజు సుధీర్ గారు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మరి లక్ష్మయ్య గారు, మండల అధ్యక్షులైనటువంటి చంద్రయ్య గారు మరి ముఖ్యులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమి విజ్ఞప్తి చేస్తున్నట్టే, గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన పింఛన్లే గానీ నువ్వు 14 నెలలు అవుతుంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి నేటి వరకు కూడా ఒక కొత్త పింఛన్ మంజూరు చేయకుండా మా పింఛన్దారుల పట్ల వివక్ష చూపుతున్నావు. మరి రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ కంచుకోటలు బద్దలు కొట్టేటటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి మా వికలాంగుల పింఛన్లు అన్నిటి కూడా తక్షణమే విడుదల చేయకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూతన పింఛన్లు విడుదల చేయాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. ఎందుకంటే దాదాపు 14 నెలల మీ పరిపాలనలో అనేక మంది మా వికలాంగులు సదరు సర్టిఫికెట్లు వచ్చి పింఛన్ కోసం దరఖాస్తు పెట్టుకుందానంటే సైట్ ఇవ్వరు. సైట్ లో ఆల్రెడీ ఆన్లైన్ ఉన్నటువంటి వికలాంగులు కొత్త పింఛన్లు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు గురి చేస్తుంది. కాబట్టి తక్షణమే కొత్త పింఛన్లు విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ రోజు డిమాండ్ చేస్తూ ఈ రోజు మరి పరిగి మండల ఎంపీడీ ఆఫీస్ ముందర మేము నిరసన కార్యక్రమం